రోజు మనము ఈ సమగ్ర జీవన శైలి అంటే మనకు హృదయ ముద్ర అంటే అపాన వాయు ముద్ర, మృత సంజీవిని ముద్ర అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు. అపాన వాయు ముద్ర కానీ దీన్ని మృత సంజీవిని ముద్ర అంటాం. ఇది ఏం చేస్తుంది? దీని నుంచి ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే హృదయానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఈ ముద్ర ద్వారా మనకు ఎంతో పరిహారం ఇస్తుంది. అంటే హార్ట్లో ఏమన్నా బ్లాక్స్ ఉన్నా కూడా హార్ట్ యొక్క ఏమంటాం, హార్ట్ కొట్టుకునేది కొంచెం తేడా ఉన్న, అలాగే ఏమంటాము హార్ట్కు పెయిన్, ఈ గుండె భాగంలో ఛాతీ భాగంలో నొప్పి రావడం కానీ గ్యాస్ ట్రబుల్గా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటి సమస్యలు ఉన్నా లేదు హార్ట్లో బ్లాక్స్ ఎలాంటి సమస్య ఉన్నా, గుండెకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఈ ముద్ర పెట్టుకుంటే మనకు అతి తొందరగా అతి తొందరగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇది చేసిన వాళ్ళు ఉన్నారు, ఆచరించడము జరిగింది. ఎంతో మంది దీని ద్వారా బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది ఈరోజు మొదటి క్లాస్లో. చూడండి, ఈ ముద్ర నేర్పిస్తున్నాను. మనకు చక్కగా చేతులు శుభ్రంగా కడుక్కునేసి ఏ గోలు ఏమి లేకుండా చూడండి. ఇది చూపుడు వేలు ఈ బొటన వేలు దగ్గర ఇలా పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఉంగరపు వేలు, మధ్య వేలు చూడండి, ఈ బొటన వేలుతో ఇలా ఆనిచ్చేసి తొడల మీద పెట్టుకోవాలి. ఈ పొజిషన్లో మనము తొడల మీద, 2 తొడల మీద ఇలా పెట్టుకోవడమే. ఎంతసేపు పెట్టుకోవచ్చు? ఒక 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు మధ్యాహ్నం, 15 నిమిషాలు సాయంకాలం. ఇలా 3 పూట్ల సాధన చేస్తూ ఉంటే మనకు మామూలు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా, లేదా ఇట్లా హార్ట్కు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా కూడా రోజు సాధన చేస్తే ఎక్కువ, ఇప్పుడు ఎవరికైనా బైపాస్ అయింది అట్లా వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువసేపే చేయొచ్చండి. ఇలా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ హార్ట్కు సంబంధించిన డిసీజ్ నుంచి బయటపడగలుగుతాము. అది అండి. మొదటి రోజు సమగ్ర జీవన శైలిలో మనము ఈ హృదయానికి సంబంధించిన ముద్రను తెలుసుకోవడం జరిగింది.